ప్రతినిత్యము మనం పాడుకునేటువంటి గోదా అమ్మవారి పాటలు శుభమంగళ దీపిక అనేటువంటి చాలా చక్కటి గానము అమ్మవారి గురించి. శ్రీధన్వీపురమున వెలసి అనేటువంటి ఆ పాటలు కానీ, అమ్మ నేను తలచిన చాలను ఆదరింతులే అనేటువంటి ఎన్నో పాటలు చక్కగా, దానిలో భావము ఎంత గొప్పది అంటే మనము సులభతరంగా అర్థమవుతూ లయబద్ధంగా చాలా చక్కగా రాశారు. వారు ఒక రచననే కాకుండా సంగీతము నేర్చుకున్నటువంటి వారు. జ్యోతిషం వస్తుంది, అలాగే చిత్రలేఖనము. ఒక్కొక్కరికి ఒకటి అయితే భగవంతుడు ఇస్తుంటాడు కానీ గొప్పగా, కానీ వీరిలో అన్ని కళలు కూడా ఉన్నటువంటి వారు. ఈరోజు మన ప్రథమంగా 3 సంవత్సరాల తర్వాత వారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఇక్కడ వేచి చేసినారు. చాలా చక్కటి నల్గొండలో ఆంజనేయ స్వామి గుడికి వ్యవస్థాపకులుగా ఉంటూ చాలా ధార్మిక కార్యక్రమాలను చేస్తూ హిందూ సంఘాలను సంఘటితం చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి వారు. ధన్యవాదాలు. దాసు 7 మహానుభావులు త్రిదండములను ధరించిన వారు. వేదిక పైన 7 యతీశ్వరులు త్రిదండమును ధరించి ఉన్నారు. కానీ రఘునాథాచార్య స్వామి వారు ఏ దండమును ధరించని యతిపతి, కోదండమును ఎత్తని రఘుపతి అంటూ వారు అద్భుతమైనటువంటి గీతాన్ని మనకు అందించారు. ఒకసారి మనం శ్రద్ధగా దాంట్లో పాల్గొన్నాం. ఆచార్య కోటికి అనంత దాసోహాలు సమర్పిస్తూ ఓకే. ఎంతమంది చెప్పినా తక్కువే తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే తక్కువే, ఎన్ని తీర్లు చెప్పినా తక్కువే తక్కువే, ఎంతసేపు చెప్పినా తక్కువే తక్కువే. ఎంతమంది చెప్పినా తక్కువే తక్కువే, ఎంతసేపు చెప్పినా తక్కువే తక్కువే, ఎన్ని తీర్లు చెప్పినా తక్కువే తక్కువే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే తక్కువే. గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని తీర్లు చెప్పినా, ఎంతసేపు చెప్పినా గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. మోటూరులోన తాతార్యులెంట శేషమ్మ ఒడిలోన పుట్టి. మోటూరులోన తాతార్యులెంట శేషమ్మ ఒడిలోన పుట్టి. సీతారామ బాబు పటకాలలోన అహో జగత్ అహో చతుస్తంత్రి అని మెప్పులెందు పెంపొంది. అహో జగస్తంత్రి అహో చతుస్తంత్రి అని మెప్పులెందు పొంది. వేదాంత గురును బట్టి అయినాడు జగజ్జట్టి. వేదాంత గురుని బట్టి అయినాడు జగజ్జట్టి. గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. గురువుల గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. చదువుల చదువుల కొండ కదా రఘునాథ దేశికుల రమ్య కదా. విజయబాటలో పాట పాట చేలు మారుమోగా. ప్రజాసంద్రమున అష్టాక్షర్యతి ధ్వజము పట్టి సాగా. విజయబాటలో పాట పాట చేలు మారుమోగా. ప్రజాసంద్రమున అష్టాక్షర్యతి ధ్వజము పట్టి సాగా. అడుగజారోహణముగా ఇడు తులాభారమనగా. అడుగజారోహణముగా ఇడు తులాభార
స్వామిదొక పెద్ద కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని తీర్లు చెప్పినా ఎంతసేపు చెప్పినా గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ గురువుల గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ సంప్రదాయ పరిరక్షణ కొరకు సద్గంధ రచనములు చేసే సభరందు నిలిచి శాస్త్రాలు దూచి శ్రీ వైష్ణవమును చాటించే సభరందు నిలిచి శాస్త్రాలు దూచి శ్రీ వైష్ణవమును చాటించే ఏ దండము పట్టని యతిపతి కోదండము లేని రఘుపతి ఏ దండము పట్టని యతిపతి కోదండము లేని యతిపతి వేదాంత విద్యలకు అధిపతి శ్రీ సాంప్రదాయముల కులపతి వేదాంత విద్యలకు అధిపతి శ్రీ సాంప్రదాయముల కులపతి గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని తీర్లు చెప్పినా ఎంతసేపు చెప్పినా గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ గురువు కదా మన పెరియ స్వామిదొక పెద్ద కథ చదువుల కొండ కథ రఘునాథ దేశికుల రమ్య కథ రఘునాథ దేశికుల రమ్య కథ రఘునాథ దేశికుల నేనెంత మెదడు లేని వాడిని అంటే నేను రాసిన పాటే నేను పూర్తిగా పాడలేకపోతున్నాను. ఇంత మెదడు లేని వాడిని పట్టుకొని కూడా ఒక పాట రాయించి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వారధి నిర్మాణంలో ఉడతలాగా బలవంతంగా నాతో మట్టి మోయించి నా వీపు మీద ఒక 3 వేళ్ళు పెట్టి నువ్వు కూడా పనికొస్తావురా అన్నవారు మా అష్టాక్షరి జీయస్వామి గారు. ఆ రోజు గోదాదేవి పాటలు రాయించిన ఈరోజు రఘునాథాచార్య స్వామి వారి పాట రాయించిన దీనికి అర్హుడని నేను అనుకోవట్లేదు. మనలాంటి వాళ్ళ మట్టి ముద్దల్ని అర్హులుగా చేయడమే ఆచార్యుల కర్తవ్యం కనుక ఆ విధంగా నన్ను చేసి ఉంటారు. అడిగాను రామాంజస్.